హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిచెన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. మనకి బయట మార్కెట్లో దొరికే పన్నీర్ లాగే ఇంట్లో కూడా చాలా సాఫ్ట్గా పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం డైలీ యూజ్ చేసే పాలతోటే పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్రీమ్ ఉన్న పాలతోటి ప్రిపేర్ చేసుకున్నట్లయితే పన్నీర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే క్రీమ్ లేని పాలతోటి ప్రిపేర్ చేసుకున్నట్లయితే పన్నీరు చాలా గట్టిగా వస్తుంది. మరి బయట షాప్లో కొన్నట్లుగానే పన్నీర్ని చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఫుల్ క్రీమ్ ఉన్న పాలని 2 లీటర్ల వరకు యాడ్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ పాలు పొంగు వచ్చేంత వరకు పాలని కాచుకోవాలి. ఈ లోపు వేరే బౌల్ తీసుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో అయితే వెనిగర్ని తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసంని కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన పాలను చూసినట్లయితే పాలు కూడా పొంగొచ్చేసాయండి. పాలు పొంగొచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయకుండా మరో 2 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. ఇలా పాలని మరిగించటం వల్ల పాలలో ఉన్న పచ్చివాసన పోతుందండి. ఇలా పాలని 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని కిందికి దించుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న వెనిగర్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే పాలు విరగటం స్టార్ట్ అవుతుందండి. అలాగే మిగిలిన వెనిగర్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని పాలని కలుపుకుంటూ పాలు మొత్తం పూర్తిగా ఇరిగిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ వాటర్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత కూడా పాలు విరగకపోతే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా పాలు విరుగుతాయండి. ఇలా కాకుండా పాలు విరగటం లేదని పాలని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసినట్లయితే మనకి పన్నీరు మెత్తగా కాకుండా గట్టిగా వస్తుందండి. కాబట్టి మళ్ళీ పాలని స్టవ్ మీద పెట్టి వేడి చేయకుండా ఎక్స్ట్రా వెనిగర్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పాలు విరిగే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదా పన్నీర్ ఎంత సాఫ్ట్గా రెడీ అయ్యిందో. ఇప్పుడు పన్నీర్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టుకొని ఈ స్టెయినర్లోనికి పల్చగా ఉన్న ఒక క్లాత్ని వేసుకొని పన్నీర్ వాటర్ని స్టెయినర్లోనికి వడగట్టుకోవాలి. ఇలా స్టెయిన్ చేసినట్లయితే వాటర్ సపరేట్ అయిపోతుంది. అలాగే పన్నీర్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పన్నీర్లోనికి చల్లగా ఉన్న ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నట్లయితే వెనిగర్ ఫ్లేవర్ ఏమైనా ఉన్నా కూడా పోతుందండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఈ పన్నీర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఇలా పిండేసుకోవాలి. మరి మొత్తం వాటర్ని పిండేసుకోకూడదండి. కొంచెం వాటర్ని ఉంచుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ప్లేట్లోనికి పెట్టుకొని మీరు ఏ షేప్లో అయితే పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ షేపు వచ్చేలాగా పన్నీర్ని గట్టిగా ప్రెస్ చేస్తూ 4 వైపులా క్లాత్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోనికి రివర్స్లో ఒక ప్లేట్ని పెట్టుకొని దానిపైన పన్నీరు ఉంచుకున్న క్లాత్ని పెట్టుకొని దానిపైన రివర్స్లో వేరే ప్లేట్ని పెట్టుకోవాలి. తర్వాత ఆ ప్లేట్ పైన బరువుగా ఉన్నది ఏదైనా పెట్టుకున్నట్లయితే ఎక్సెస్ వాటర్ ఉన్నట్లయితే కిందికి వచ్చేస్తుందండి. ఇక నేను స్టెయినర్లోనికి వడగట్టుకున్న వాటర్ ఉన్న బౌల్ని పెట్టుకున్నానండి. దీని ప్లేస్లో మీరు ఏదైనా బరువుని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని 1 గంట సేపు ఇలా ఉంచుకున్నట్లయితే ఎక్సెస్ వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తాయండి. గంట తర్వాత పన్నీర్ ఎలా రెడీ అయిందో చూద్దాం. చూసారు కదా పన్నీరు చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పన్నీర్ ఎలా వచ్చిందో కట్ చేసి చూద్దాం. ఇలా పన్నీర్ కట్ చేస్తున్నప్పుడు చాలా సాఫ్ట్గా కట్ అవుతుందండి. ఒకవేళ పన్నీరు పర్ఫెక్ట్గా రెడీ కాకపోతే మనం ఇలా పన్నీర్ కట్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో పొడి పొడిగా వస్తుంది. ఇలా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా మనకి పన్నీర్ రెడీ కానట్లు. ఇదే పన్నీర్ని మనం బయట షాప్లో కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. ఇంట్లోనే హెల్తీగా పన్నీర్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంకా బయట కొనటం దేనికండి. చూసారు కదా చాలా సాఫ్ట్గా పన్నీర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకున్న పన్నీర్ కాకుండా మిగిలిన పన్నీర్ని ఒక బౌల్లోనికి యాడ్ చేసుకొని పన్నీర్ మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఈ పన్నీరు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అయితే ఏ రోజుకి ఆ రోజు పన్నీర్లో ఉన్న వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా బౌల్లోనికి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అప్పుడు తీసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పన్నీర్ని ఇలాగే బయట ఉంచినట్లయితే స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పన్నీర్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కాబట్టి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండదండి. కాబట్టి 2 నుంచి 3 రోజుల్లోపు ఈ పన్నీర్ని వాడుకోవటం చాలా మంచిది. మరి చూసారు కదా బయట షాప్లో దొరికే పన్నీర్ లాగానే ఇంట్లోనే చాలా సాఫ్ట్గా పన్నీర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఇంట్లో ఉన్న పాలతోటే హెల్తీగా పన్నీర్ని ప్రిపేర్ చేసుకొని
ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చిన్ని కిచెన్ అండ్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.